ఇన్సూరెన్స్ చేయటం అంటే నా దృష్టిలో ఒక రైలు ప్రయాణం లాంటిది. పాలకొల్లోనూ ఒక ట్రైన్ బయలుదేరుతుంది, సికింద్రాబాద్ చేరుతుంది ఆ ట్రైన్ 22 బోగీలతోనూ కూడా. కానీ దాంట్లో జనరల్ బోగి ఉంది, థర్డ్ స్లీపర్ ఉంది, థర్డ్ ఏసీ ఉంది, సెకండ్ ఏసీ ఉంది, ఫస్ట్ ఏసీ ఉంది. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు కూడా అన్ని హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలే. ప్రతిదీ తీసుకున్నాం కదా, ఓహో అన్ని కవర్ అయిపోతాయి కదా, ఆ కంపెనీ రేట్ ఎక్కువ ఇచ్చేసుకుంటున్నాడేమో, వీడొక్కడే చౌక ఇస్తున్నాడు అనే ఒక భ్రమలో మనం తక్కువ రేటు పాలసీలు కొనుక్కోవటం ఆలోచిస్తూ ఉంటాం. యాక్చువల్గా తక్కువ రేటు పాలసీలకి ఎంత ఇంట్రెస్ట్ పడుతున్నారో ఎందుకో నాకు అర్థం కాదు. కానీ ఒకటి మాత్రం నాకు ఆశ్చర్యంగా ఉంటుంది, కారు కొనుక్కున్నప్పుడు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చేయనా అని అడిగితే అబ్బాయి డిప్ టు డిప్ జీరో డిప్లో ఉన్నటువంటి ఇన్సూరెన్సే కావాలని అడుగుతారు. కానీ అదే ఒక ప్రాణం విలువకి జీరో డిప్ ఇన్సూరెన్స్ ఎవరు అడగట్లేదు. ఏమని అడుగుతున్నారంటే, అయ్యి బాబు ఇంత కట్టాలండి, 5,000 ఏమైనా పాలసీ దొరుకుద్దా, 10,000 దొరుకుద్దా అని అడుగుతారు. మరి కారుకేమో జీరో డిప్ కావాలంటారు, 35,000, 40,000, 50,000 కడతారంటారు. మనిషి ప్రాణానికి 5,000 ఇన్సూరెన్స్ దొరుకుద్దా, 10,000 ఇన్సూరెన్స్ దొరుకుద్దా అని జనాలు అడగటం ఏంటో మరి నాకు కొంచెం ఆశ్చర్యకరంగా కనపడుతూ ఉంటుంది. ఏమవుతుందంటే, ఎప్పుడైతే మనం తక్కువ రేటు పాలసీ తీసుకున్నామో దాంట్లో రూమ్ రెంట్ ఇంతే ఉంటుంది, ఐసీయూకి వెళ్తే ఇంతే ఇస్తాము, మీకు ఆపరేషన్ అయితే ఇంతే ఇస్తాము అనే రకరకాల కండిషన్స్ ఉంటాయి. ఈ కండిషన్స్ అన్నీ కూడా మనకి ఏమి పాలసీ కాపీ మీద ఏమి కనపడవు, కనపడ్డా మీకు అర్థమయ్యే స్థాయిలోనూ ఉండవు. చాలా సింపుల్గా చక్కగా చిన్న చిన్న నలకల్లాంటి అక్షరాలతో ఇవన్నీ ఉంటాయి. అదే మీరు ఫస్ట్ క్లాస్ ఏసీ లాంటి పాలసీ తీసుకున్నట్లయితే రూమ్ రెంట్ క్యాప్ ఉండదు, ఐసీయూ క్యాప్ ఉండదు, మీకు వచ్చే జబ్బుకి క్యాప్ ఉండదు, మీకు బీపీ షుగర్లో ఉన్నా కూడా వెంటనే కవర్ అవ్వడానికి అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి దాంట్లో. అలాంటి పాలసీ తీసుకోవాలి. కానీ తక్కువ రేటు పాలసీ అని చెప్పి తీసుకున్నట్లయితే ఈ రోజుని ప్రీమియం కట్టేటప్పుడు ఆనందంగా కనిపిస్తుంది. అబ్బా పక్కోడు 50,000 పెట్టి కొన్నాడు పిచ్చోడు, నేను 10,000 పెట్టి కొన్నాను అని ఆనందపడతారు. కానీ క్లెయిమ్ వచ్చినప్పుడు 10,000కి ఖచ్చితంగా ₹10 వస్తే గొప్ప, ₹10 కూడా రావడం కష్టమే ఒక్కొక్క కండిషన్స్లో. ₹10 వస్తే కొన్ని హయ్యెస్ట్ వచ్చినట్లు లెక్క. అదే 50,000 ఇవాళ ప్రీమియం తక్కువ పెట్టి కాదు, ఎక్కువగా కరెక్ట్గా అన్నీ కావాలి, నాకు జీరో డిప్ కావాలండి భాస్కర్ గారు అని ఒక పాలసీ చెప్పండి, మంచి సజెస్ట్ చేయండి అంటే తీసుకునేటువంటి ఆ పాలసీలో ₹1 కూడా వాళ్ళు కట్టక్కర్లేకుండా క్లెయిములు చేయించుకుని బయటకు వస్తారు. మీకు లాస్ట్ టైం వీడియోలో చెప్పాను, ఫిబ్రవరి నెలలో నాకు 25 లక్షల క్లెయిమ్స్ వచ్చినాయి నాకు తెలిసిన వాళ్ళు అందరి, ₹1 కూడా కట్టల. కారణం సిస్టమేటిక్గా వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ అవగాహన చేసి స్టడీ చేసి వాళ్ళకి తగ్గ పాలసీ చేయించిన రోజుని ఖచ్చితంగా ఏమీ డబ్బులు పెట్టుకోక్కర్లేకుండా ఇబ్బంది లేకుండా కంప్లీట్ అవుతుంది. ఎప్పుడైనా సరే ఒక సమస్య వచ్చి హాస్పిటల్లో ఉన్న రోజుల్లో మనకు 1,00,000 కావాలి, 50,000 కావాలి, 2 లక్షలు కావాలంటే ఇంకో పెద్ద సమస్యలు కొనుక్కున్నట్టే. అదే సంపాదించే వ్యక్తి కనుక నిజంగా పడిపోతే ఇంట్లో భార్య పిల్లలు ఆ డబ్బుల కోసం రోడ్లమ్మట పరిగెట్టాల్సిన పరిస్థితులు వస్తాయి. ఏ వ్యక్తి కూడా ఇంట్లో 10 లక్షలు, 15 లక్షలు, 5 లక్షలు కూడా నాకు తెలిసినంత వరకు ఉంచుకునే పరిస్థితులు ఉండవు. అంటే ఆ రోజున బంగారం తాకట్టు పెట్టు, ఇంకోటి పెట్టు, తాకట్టు పెట్టి ఎదరికెళ్ళే కంటే మొట్టమొదటి రోజునే మన ఫ్యామిలీకి ఒక ఆరోగ్యమైన పాలసీ తీసుకున్నాం, భరోసాని ఇస్తే ఫ్యామిలీ అంతా ఆరోగ్యంగా ఉంటారు. మానసికంగా మీరు కూడా చాలా స్టేబుల్గా ఉంటారు. ఏ సమస్య వచ్చినా నాకు పర్లేదు, నాకు ఇన్సూరెన్స్ ఉంది కదా అని. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. కరోనా టైంలో చాలామంది నేను 2 లక్షలు 3 లక్షలు కరోనా వస్తే నాకు ఇబ్బంది ఏమో అని చెప్పి ఫ్యామిలీలు డబ్బులు దాచుకుని ఇంట్లో ఉంచుకున్నారు. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను నా ఇంట్లో ఎప్పుడు ఉండేటట్టుగా 5,000 10,000 ఉంచుకున్నాను. కారణం ఏంటంటే నా దగ్గర ఇన్సూరెన్స్ కార్డులు ఉన్నాయి, నాకు భయపడవలసిన అవసరం ఏముంది. అదేవిధంగా మా అమ్మ నాన్నకు వస్తే కూడా ఆ కార్డులు తీసుకెళ్లే ట్రీట్మెంట్ చేయించాను, నాకు వస్తే కూడా నేను ఆ కార్డులతోనే ట్రీట్మెంట్ చేయించుకున్నాను, చాలా ప్రశాంతంగా ఉన్నాను. కనుక దయచేసి నాలాగే అందరూ ప్రశాంతంగా ఉండాలని ఆశతో ఈ వీడియో చేస్తున్నాను. ఈ అవకాశాన్ని నాకు ఇంత చక్కగా కల్పించిన మీరందరికీ, మా జర్నలిస్ట్ రవి గారికి నా కృతజ్ఞతలు.